సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి సిద్ధమైంది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. దాదాపు 1,00,000 మంది భక్తులు రాములవారి కళ్యాణంలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని వీక్షించి ధరించడానికి కొన్ని వేల మంది భక్తులు ఈ రోజు భద్రగిరికి పోటెత్తిన పరిస్థితి. ఉదయం నుంచి పుణ్యస్నానాన్ని ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూలు కడుతూ ఉన్నారు. అయితే ఆ వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణానికి ముందు ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని వెళతామంటూ క్యూ లైన్ లో నిలుచున్న పరిస్థితి చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఆలయానికి వెనుక భాగంలో ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ప్రస్తుతం మనం నుంచున్నాము. అన్ని వయసుల వారు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున దాదాపు 6 నుంచి 9 వరుసల క్యూ లైన్ ని మనం చూస్తున్నాం. ఈ క్యూ లైన్ అంతా కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. కేవలం ఈ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళే దాదాపు 10 నుంచి 25,000 మంది వరకు ఉంటారని చెప్పొచ్చు. అతిశయోక్తే లేదు. ఎందుకంటే ఆలయానికి సంబంధించి దాదాపు 3 దారులు ఏవైతే ఉన్నాయో, ఎడమ వైపు స్వామివారి కళ్యాణానికి సంబంధించిన మిథిలా స్టేడియంలో కళ్యాణ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే ముందు వైపు నుంచి, అలాగే వెనుక వైపు నుంచి, అలాగే ఇంకో పక్క నుంచి, మొత్తం 3 వైపుల నుంచి కూడా ఈ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు ఇటువైపు కనిపిస్తూ ఉన్నారు. క్యూ దాటి కూడా ఇటు నడక మార్గంలో చాలా బారులు తీరిన భక్తులు మనకు కనిపిస్తున్నారు. సో ఈ క్రౌడ్ ని మేనేజ్ చేయడానికి స్పెషల్ పోలీస్ టీంలు పనిచేస్తూ ఉన్నాయి. అలాగే ఆలయానికి సంబంధించిన సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఈ క్యూ లైన్ సజావుగా వెళ్లేందుకు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీరే కాకుండా కరసేవకులు కొంతమంది ఉన్నారు. స్వామి సేవకి, కళ్యాణ సేవకి వచ్చేవాళ్ళు వాలంటీర్ గా, ఆ వాలంటీర్ కూడా ఈ లైన్లు సమీక్షిస్తూ వాళ్ళ సర్వీసెస్ ని అందిస్తున్నారు. అంటే క్యూ లైన్ లో భక్తులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చాలా పెద్ద క్యూ గనక వేగంగా దర్శనం అయ్యే అవకాశం ఉండొచ్చు, లేదా కొంత రద్దీ కారణంగా ఆలస్యం జరగచ్చు. కానీ ఇది ఫ్రీ మూమెంట్ లో వెళ్ళడానికి, క్యూ లైన్ లో ఆడవాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇబ్బంది రాకుండా ఉండటానికి వాళ్ళు ఎక్కడికక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ముందుకి దీన్ని సజావుగా తీసుకువెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. తెల్లవారుజామున 4:30 నుంచి మొదలైంది కోలాహలం. ప్రస్తుతం మీరంతా దర్శనానికి వెళుతూ ఉన్నారు. దాదాపు 9 నుంచి 10 గంటల ప్రాంతంలో అమ్మవారిని, స్వామివారిని కిందికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కళ్యాణ క్రతువు మొదలవుతుంది. కానీ దానికి ముందు శ్రీవారి దర్శనం చేసుకోవాలన్న ఒక తపన భక్తాదుల్లో కనిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భూపతితో అనుశ్రీ ఫర్ సాక్షి న్యూస్.